తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు చేసి గణనాథులను మండపాల్లో కొలువు తీర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించారు. విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా అలంకరించారు. గణనాథుడి మండపాల్లో కలకల్లాడుతున్న వాడవాళ్ల ఏర్పాటు చేసి మండపాల్లో వివిధ ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. చవితి సందర్భంగా గ్రామాలు పట్టణాల్లో ఉదయం నుండే పండుగ వాతావరణం నెలకొంది. ఇక వినాయకుని మండపాలలో భక్తులు పూజలు నిర్వహించారు. జైబోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వినాయక చవితి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం వినాయక చవితికి ఒకరోజు ముందే ప్రారంభమైంది. 70 ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు. అంత పెద్ద గణపతిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో ఒకరోజు ముందే దర్శనానికి నిర్వాహకులు అనుమతినిచ్చారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.